మీరు నన్ను చూసినా, నేను మిమ్మల్ని చూసినా ఒకటైతే క్లారిటీ చెప్తున్నా. చెప్పాలనుకున్న విషయాలు ఎప్పుడైనా సరే, ఎవ్వరికైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మొహం మీద చెప్పేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మొహం మీద చెప్పలేకపోతే మీరు తర్వాత లైఫ్లో చాలా 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 టఫ్ టైం అనేది ఫేస్ చేస్తారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, వెరీ 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 ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే చెప్తున్నాడు అనుకోకండి. దిస్ ఈజ్ మై పర్సనల్ మోటివేషన్ వీడియో. దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో మోటివేషన్ మీద. ఆఫ్టర్ 1.5 year అయింది నాకు తెలిసి మోటివేషన్ మీద ఒక వీడియో ఇచ్చి. దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. ఎందుకో సడన్గా చెప్పాలి అనిపించింది. ఒక టైప్లో జనాలు బయట ఎలా ఉన్నారు అనేది చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఏంటి అని అంటే, ఎవడైనా సరే డబ్బు కోసం ఎంతవరకైనా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతారు. సో మనం కూడా అలాగే పరిగెట్టాలి. వాళ్ళు డబ్బులు వెనకాల పరిగెడుతున్నారు అని అంటే మనం వాళ్ళకంటే స్పీడ్గా పరిగెట్టి మనకు కావాల్సింది సాధించుకోవాలి. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటి అని అంటే, మనం అనుకున్నది చేస్తే డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అని. కోర్స్ మనం అనుకున్నది చేస్తే డబ్బు ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటుంది. అది చెయ్యాలి అని అంటే మనం పరిగెట్టాల్సిందే, పరిగెడుతూనే ఉండాలి. ఎక్కడో ఒకటి ఆగుతాము అనుకుంటే మనం కూడా ఆగిపోతూనే ఉంటాం, డబ్బులు కూడా అలాగే ఆగుతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఎలా రీచ్ అవుతాడు అనేది వాడి చేతుల్లోనే ఉంటుంది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్నిసార్లు టర్న్ అవుతూ ఉంటుంది, ట్విస్టులు ఇస్తూ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఓవర్ ద టాప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం డామినేట్ చేయగలిగితే మనం ఎక్కడున్నా సరే సక్సెస్ అవ్వగలం. కేవలం సక్సెస్ అనే ఒక పదానికి మూల కారణం ఏమైనా ఉంది అని అంటే అది నిన్ను నువ్వు చూపించుకునే ఎగ్జాంపుల్ మాత్రమే, నిన్ను నువ్వు పోర్ట్రే చేసుకునే విధానం మాత్రమే. నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అంటే అర్థం ఏంటి అని అంటే, నువ్వు చేతకాని దద్దమ్మవి కాదు. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు ఏంటి అనేది ప్రూవ్ చేసుకునే టైం నీకు సంథింగ్ ఏదో ఒక రూపంలో వస్తుంది. ఆ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. కొన్నిసార్లు అలాంటి ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చినా కూడా నీ వల్ల అవ్వకపోయింది కదా అని చెప్పి నువ్వు రిగ్రెట్ ఫీల్ అయితే నువ్వు అక్కడే ఆగిపోతావు. అన్నీ పట్టించుకోవాలి, అట్ ద సేమ్ టైం పట్టించుకోనట్టుగా లైఫ్ని సింపుల్గా ముందుకు తీసుకెళ్తే మనం సక్సెస్ అవుతాం. చాలా ఎక్కువగా చెప్పాను అనుకోవద్దు. నాకు ఎందుకో ఓజీ ట్రైలర్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక టైప్ ఆఫ్ థాట్లోకి వెళ్ళిపోయాను, ఒక టైప్ ఆఫ్ జోన్లోకి వెళ్ళిపోయాను. ఆ జోన్లోకి వెళ్ళిపోవడం వల్ల వచ్చిన ఒక థింకింగ్ ఇది. ఈ థింకింగ్ని మీతో షేర్ చేసుకోవాలి అనే ఒక సిచ్యువేషన్ అనిపించి ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. కోర్స్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ట్రైలర్ వచ్చేయచ్చు, ట్రైలర్ వచ్చేసిన తర్వాత రోజు నేను అప్లోడ్ చేయొచ్చు. బట్ చెప్పాలి అని అనిపించింది కాబట్టి నేను చెప్పాను. ఇది నచ్చిందా లేదా అన్నది మీ ఇష్టం, మీరు మీ లైఫ్ని ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటైతే చెప్తాను, నీకు నచ్చింది చెయ్యి. సక్సెస్ అనే దానికోసం పరిగెడుతూనే ఉండు. జీవితంలో ఎప్పుడు మాత్రం బ్రేక్ తీసుకోకు. వన్స్ ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఆబ్వియస్లీ వస్తుంది. నువ్వు ఆశించే కొద్దీ రావాలి అని అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు. అది నువ్వు ఎంత ఆశిస్తే అంత రాదు, నీకు ఎంత రావాలో అంతే వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. ఈ వీడియో, ఇలాంటి వీడియోలు కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేద్దాం. ఇక్కడి నుంచి కంటిన్యూస్గా చేద్దాం. అంటే అనిపించిన వెంటనే వీడియోలు చేయడం వేరు, చెప్పాలి అనిపిస్తే వీడియోలు చేయడం వేరు. చెప్పాలి అనిపించి నాకు వీడియోలు చేయాలి అనిపిస్తే మటుకు వీడియోలు చేస్తా ఇలాంటివి. సో మీరు కూడా ఫర్దర్గా నన్ను బాగా పుష్ చేయండి ఇలాంటి విషయాల్లో. నేను కూడా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని లాగిపెట్టి కొట్టండి. కొడితే మళ్ళీ నా మొహం పగిలిపోయేంత దారుణంగా వద్దు కానీ కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ కిల్లా. బాయ్.